హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను మనం ఏం చెప్పాలనుకుంటున్నాము. ఏంటంటే రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి మరొక భారీ బ్రిడ్జ్, దాని తాలూకు పనులే మనం చూస్తూ ఉన్నామండి. రాజధాని అమరావతిలో పనులు మొదలైన తర్వాత రెండు బ్రిడ్జిలు అయితే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఒకటేమో N9 రోడ్డు పాలవాగుని ఎక్కడైతే క్రాస్ అవుతుందో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిపోయిందని మన ఛానల్లో వీడియో కూడా చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏంటి అంటే N6 రోడ్డు, ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో అక్కడ ఒక భారీ బ్రిడ్జిని అయితే 200 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒక భారీ బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారండి. ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ప్రధానమైనటువంటి పనులు మొత్తం కూడా పూర్తయిపోయాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక బ్రిడ్జి పైన ఉండేటువంటి డివైడర్ల నిర్మాణం మరియు బ్రిడ్జి అప్రోచ్ పనులు, ఎర్త్ వర్క్ మాత్రమే మిగిలిందండి. మిగతా అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి అని మనం క్లియర్గా చెప్తున్నాం. ఇదిగో చూడొచ్చు, ఇది BSCPIL అనే కంపెనీ అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉందండి. ఇవి బాక్స్ గడ్డర్లు, కార్మికులు పనులు చేస్తూ ఉన్నారు. మొత్తం అంటే 3 వరుసలుగా ఉండేటువంటి ఈ భారీ బ్రిడ్జి తాలూకు పనులు 2014, 2019లో 70% ఈ బ్రిడ్జి తాలూకు పనులు అప్పుడే పూర్తయిపోయాయి. మిగతా 30% పనులు ఇప్పుడు పనులు మొదలైన తర్వాత ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తి చేశారండి. మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. ఎందుకు ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం ఇక్కడ చేస్తున్నారంటే ఇక్కడికి దగ్గరలోనే పెనుమాక రిజర్వాయర్ అయితే ఉంటుందండి. అందువలన ఇక్కడికి వచ్చేసరికి పాలవాగు అనేది చాలా వెడల్పుగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువలన ఈ బ్రిడ్జిని ఇంత పెద్దగా నిర్మాణం చేస్తున్నారు. కార్మికులు ఇంకా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు. పనుల తాలూకు భారీ క్రేన్ కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. ఇది మనం ఇప్పుడు ఒక బాక్స్ గడ్డర్ లోపలికి రావడం జరిగిందండి. ఈ బాక్స్ గడ్డర్ని ఎందుకు నిర్మాణం చేస్తారు అని మనం చూసినట్లయితే ఇప్పటి వరకు మనం పనులు చూసాం కదా, అదేనండి బాక్స్ గడ్డర్. ఎందుకు ఆ బాక్స్ గడ్డర్ నిర్మాణం చేస్తున్నారు అని అంటే, ఈ విధంగా బ్రిడ్జి నిర్మాణం ఎందుకు చేస్తున్నారంటే రాజధాని అమరావతిలో వాటర్ పైప్ లైన్లు కానీ భూగర్భ కేబుల్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా భూమి లోపలే వస్తాయి. కాబట్టి ఈ విధంగా కాలువలని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జి లోపల ఈ విధంగా టన్నెల్స్ రూపంలో ఈ బాక్స్ గడ్డల నిర్మాణం చేయటం వలన డ్రైనేజీ వాటర్ కానివ్వండి, మరియు భూగర్భ కేబుల్ వ్యవస్థ కేబుల్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ టన్నెల్స్ లోపల నుంచే వెళతాయండి. దానికి అనుకూలంగా ఈ విధంగా అయితే బాక్స్ గడ్డల నిర్మాణం అయితే పూర్తయిపోయిందండి. సాధారణంగా మనం చెప్పుకున్నట్టయితే బ్రిడ్జి నిర్మాణం దాదాపుగా పూర్తయిపోతుంది, కానీ బాక్స్ గడ్డల నిర్మాణం బ్యాలెన్స్ ఉంటుంది. దాదాపుగా రాజధాని అమరావతిలో మనం ఏ బ్రిడ్జి చూసినా కానీ ఇలాంటి పరిస్థితే ఉంటాయి. కానీ మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జిలో మాత్రం బాక్స్ గడ్డలతో సహా ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తయిందండి. ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ భాగం అంతా కూడా 2014, 2019లో నిర్మాణం చేశారు. ఇదంతా పాతగా ఉంది కదండి, చూసారా, ఇదంతా కూడా పాతగా ఉంది. కాస్త దూరం నుంచి చూసినట్లయితే అదిగో మరలా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ తాలూకు బాక్స్ గడ్డలన్నీ కూడా రెడీమేడ్గా ఇక్కడికి దగ్గరలోనే వాటన్నిటిని రెడీమేడ్గా నిర్మాణం చేసి ఒక్కొక్క బ్లాక్ను తీసుకొచ్చి ఈ బ్రిడ్జిలో ఇన్స్టాల్ చేసి బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తి చేశారండి. మనం చూడవచ్చు క్యాంప్ ఆఫీసు మరియు రెడీమిక్స్ ప్లాంటు ఈ బ్రిడ్జికి చాలా దగ్గరగానే ఉంటాయి. మరియు ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇంత పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఒక భారీ వాటర్ ప్రాజెక్ట్ని కూడా ఈ బ్రిడ్జికి దగ్గరలోనే నిర్మాణం చేస్తున్నారు. రాజధాని పరిధిలో ఉండేటువంటి అన్ని ఊరలకి కృష్ణానది నుంచి నీటిని తీసుకొని ఇదే ప్రాంతంలో ఒక భారీ ప్లాంట్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకి నీటిని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక భారీ వాటర్ ప్రాజెక్ట్ని కూడా నిర్మాణం చేస్తున్నారు. అందువలన ఈ యొక్క అనుకూలత కోసం ఇంత పెద్ద బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారండి. మనం ఇప్పుడు బ్రిడ్జి కిందకైతే రావడం జరిగింది. చూసారా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పనులన్నీ కూడా 2014, 2019లోనే నిర్మాణం అయిపోయినటువంటి పనులు ఇవన్నీ. చూసారా, ఇంత పెద్ద పెద్ద గడ్డర్లు వీటన్నింటినీ కూడా 2014, 2019లోనే పూర్తి చేశారు. చూసారండి.
ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్గా క్లియర్గా కనిపిస్తుంది. 200 మీటర్ల పొడవైతే ఉంటుంది ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా. ఇదిగోండి అంటే ఇక్కడ చాలా వివరంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి పాలవాగు అనేది వెడల్పుగా ప్రవహిస్తుంది, అంతేకాకుండా క్రాస్గా కూడా ప్రవహిస్తుంది. అందువలన క్రాస్గా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయడం వలన పొడుగు పెరిగింది, చాలా పొడుగు పెరిగింది. ఇదిగోండి ఇప్పుడే పూర్తయిపోయింది. మనం వీడియో తీయడానికి ఒకరోజు ముందు మాత్రమే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇంకా ఈ మెటీరియల్ అంతా కూడా, అంటే ఈ సామాగ్రి అంతా కూడా ఇంకా రిమూవ్ కూడా చేయలేదు. చూసారా, ఈ ఐరను ఇదంతా కూడా కొత్తగా నిర్మాణం చేసినటువంటి పనులు. అదే బాక్స్ గడ్డర్. మనం ఇక ఎంతసేపు చెప్పినా కానీ ఇదే టాపిక్ కాబట్టి మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూసి నిర్మాణం పూర్తయిపోయినటువంటి బ్రిడ్జి మొత్తాన్ని కూడా చూడండి. నేనైతే చెప్పవలసినటువంటి అంశం మొత్తం కూడా పూర్తయిపోయింది. నిర్మాణానికి ఉపయోగించినటువంటి భారీ క్రేన్ కూడా ఇంకా అక్కడే ఉందండి. ఆ క్రేన్ సాయంతోనే ఈ యొక్క బాక్స్ గడ్డర్ నిర్మాణం చేశారు. ఇవన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేసినవే. ఇదండి మనం చెప్పవలసినటువంటి విషయం. మీరైతే కొత్తగా నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జి మొత్తాన్ని కూడా, బ్రిడ్జి పైనుంచి కూడా మీకు నేను వివరంగా చూపిస్తాను. మీరైతే చూడండి. మనమైతే ఈ వీడియోలో చెప్పవలసింది పూర్తయింది. ఏంటంటే రాజధాని అమరావతిలో N6 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక 200 మీటర్ల పొడవున ఉండేటువంటి ఒక భారీ బ్రిడ్జి నిర్మాణం అయితే ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. రాజధాని అమరావతిలో నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి రెండవ బ్రిడ్జి. ఒకటేమో N9 రోడ్డు పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం పూర్తయిపోయింది. అది పూర్తయిపోయి కూడా ఇంచుమించు 1 నెల రోజులు అవుతుంది. ఇప్పుడు N6 రోడ్డు ఎక్కడైతే పాలవాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తి చేశారు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ క్లియర్గా తెలియజేయడం జరుగుతుందండి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. నేను వీడియో మొదలైన దగ్గర నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని నేను మిమ్మల్ని విసిగించనండి. వీడియో చివరన మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతాను. అందరికీ మరొకసారి నమస్కారం అండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.